అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. మనకి ఎన్నికల్లో ఏవైతే హామీ అయితే ఇచ్చిందో అంటే రైతన్నలకి ఉపయోగపడేలాగా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఈ యొక్క పథకాన్నయితే తీసుకొచ్చారండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి ఏటా 20,000 రూపాయలనేవైతే విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! సో, దీనికి సంబంధించి నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తుంది అని చెప్పి చాలామందికైతే సందేశం అయితే ఉంది గదండీ! ఈ వీడియోలోని మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతీదీ కూడాని. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై అయితే కూడా చాలామందికి అనుమానం అయితే ఉందన్నమాట. సో, ఎప్పుడు విడుదల చేస్తదో ప్రతీదీ కూడాని ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి, సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అలాగే నిధులు కూడా కేటాయించారు. సో, ఎంత కేటాయించారు? సో, ఏ అప్డేట్ ఉంది? ప్రతీదీ కూడా తెలుసుకుందాం. అయితే చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే 20,000 రూపాయలనేవి ఇస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది గదా! కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 20,000 కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున అందించబోతుందండి. ఇప్పటికే మీకు గతంలో కూడా చెప్పినట్లుగానే పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 18 విడతల కింద ఈ యొక్క 6,000 రూపాయలనేవైతే విడుదల చేసిందండి. అంటే ఏటా మనకి 3 విడతల కింద 2,000 ఒకసారి, 2,000 ఒకసారి అనేవైతే విడుదల చేయబోతుంది. ఇప్పటికి ఈ యొక్క సంవత్సరం మనకి 2 విడతల కింద విడుదల చేసింది. మూడో విడత మనకి జనవరిలో అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి చాలామందయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిందేంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఏ సీజన్‌కి ఆ సీజన్ అయితే రైతులందరికి ఉపయోగపడతాయని చెప్పి సో, సీజన్ వారీగా విడుదల చేయబోతుందండి. అంటే విడతల వారీగా ఇది కూడా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి అనేవైతే విడుదల చేయబోతుంది. దీని వలన ఏంటంటే ఏ సీజన్‌కి ఆ సీజన్ ప్రతి రైతుకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్‌ని మన జరిగిన సమావేశంలో కూడా నిధులనేవైతే కేటాయించిందనమాట. దాదాపుగా మనకి 4,500 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్లుగా తెలుస్తుందండి. సో, ఇప్పటికే ముందే విడుదల చేయాలి. కాకపోతే మీ అందరికీ తెలిసినట్లుగానే కొన్ని వర్షాల కారణంగా చాలామంది రైతులు నష్టపోయారు కాబట్టి వాళ్ళందరిని ఆదుకోవడం కోసం ఆ నిధులనేవైతే కేటాయించిందనమాట. సో, ఈ యొక్క నిధులనేవైతే వెంటనే విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, గతంలో మనకి ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేసింది. అయితే ఇప్పుడు నేరుగా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి పథకం ద్వారా ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు కేటాయించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు తెలుస్తుందండి. మనకి మీకు ముందుగా చెప్పినట్లుగానే 19దో తారీఖున జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రస్తావన వచ్చే అవకాశం ఉందండి. ఈ యొక్క పథకమే కాదండి మనకి ఎన్నికల్లో చాలా పథకాలైతే ఇచ్చారు కదా! ఇక్కడ ఏంటంటే ఆడబిడ్డ నిధి గాని లేదంటే ఉచిత బస్ స్కీమ్ సంబంధించి కానీ, అనేక పథకాలకు సంబంధించి కూడా మనకి ఆ రోజున ప్రస్తావించే అవకాశం ఉందండి. దాంతో పాటే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే ఈ యొక్క 4,500 కోట్లనేవైతే విడతల వారీగా అంటే 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. మొత్తం వివరాలన్నీ కూడా ఆ క్యాబినెట్ మీటింగ్‌లో జరిగే సమావేశంలో మనకు వెల్లడిస్తారండి. అయితే దీనికంటే ముందు ఏంటంటే మీరు ఒక చిన్న పనైతే చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి. అప్డేట్ చేయించుకుంటే నో ప్రాబ్లమ్. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ కేవైసీ కంప్లీట్ అయితేనే ఈ యొక్క రూ. 7,000 విడుదల చేయగానే మీకు యొక్క ఖాతాలో ఏ అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో అయితే పడతాయండి. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలి. అటు పీఎం కిసాన్ పథకం సంబంధించి కూడా ఎవరికైతే ఈ కేవైసీ లేదో అర్హులైనా గానీ వారికైతే పడలేదనమాట. సో, ఖచ్చితంగా అర్హుల లిస్ట్
మీ పేరున్నా గానీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే ఎన్‌పీఎస్‌సీ లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ లింకప్ అయ్యి ఉండాలండి. లేకపోతే మీరు అర్హులైనా గానీ మీకు ముందుగా చెప్పినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులనేవి మీ దాంట్లో జమ కావనమాట. సో, ఈ డబ్బులనేవైతే. సో, ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా రెడీ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ కూడాని త్వరలో దీనికి సంబంధించి కూడా నిధులనేవైతే కేటాయించబోతున్నారు. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. సో, అది కంప్లీట్ అవుతేనే మీ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ అవుతాయండి. అలాగే ఎన్‌పీసీఐ లింకప్ కూడా కంప్లీట్‌గా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫోన్ నంబర్ అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ అయ్యి ఉండాలి. లేకపోతే మాత్రం మీకు ఈ యొక్క నిధులు విడుదల చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులైతే వస్తాయన్నమాట. సో, ఖచ్చితంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేవైతే రెడీ చేసుకోండి. సో, నిధులనేవైతే మనకి ఎప్పుడు విడుదల చేసినా గానీ మీకైతే వెంటనే తాజా అప్డేట్ అయితే ఇస్తాను. సో, మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. సో, దయచేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.